హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం ఈ వీడియో నుంచి అయితే మంచి సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సైబర్ సెక్యూరిటీ గురించి టాప్ నాచ్ సిరీస్ అనమాట. ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం అయితే కంప్యూటర్ బేసిక్స్ అయితే నేర్చుకుంటాం. లైక్ కంప్యూటర్లు ఏముంటాయి అసలు, లైక్ ఒక పర్సనల్ పీసీలో మనం ఒక ఫారెన్సిక్స్ ఇన్సిడెంట్లోకి వెళ్తున్నా, లేకపోతే మనం ఏమైనా హ్యాక్ చేస్తున్నా, లైక్ మనం ఏమైనా హ్యాక్ చేసి లైక్ మనం ఏమైనా డేటాని హైడ్ చేయాలనుకున్నా ఎక్కడ ఉంటుంది డేటా ఏంటి ప్రతిదీ మనం తెలుసుకోగలిగితేనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, లైక్ ప్రతిదీ మనం ఏదైనా ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోగలిగితేనే ఎలా బ్రేక్ చేయాలో తెలుసుకోగలం. సో మనం ఈ ఒక డైలాగ్తో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే పిఎస్యు. సో చూసారు కదా ఎన్ని వైర్లు అయితే ఉన్నాయో పిఎస్యు. ఇది లైక్ మెయిన్, లైక్ ఇంకా ప్రతిదీ చెప్పక్కర్లేదు, మొత్తం అయితే ఇది పవర్ సోర్స్ యూనిట్ అంటాం మనం. పిఎస్యు అంటే పవర్ సోర్స్ యూనిట్. సో ఇది ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ మెయిన్ మన సిపియు పవర్ ఇచ్చేది ఇక్కడ ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవి మన ప్రతి కాంపోనెంట్కి అయితే వైర్ని పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. సో మన మైక్ వైర్లతో కలిసి. సో ఇదైతే మన మెయిన్ పవర్ సోర్స్ యూనిట్ అనమాట. సో దీని నుంచి అయితే మనకి పవర్ వెళ్తుంది, మొత్తం ఇదైతే డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది మదర్ బోర్డ్కి, వాటికి వీటికి. మదర్ బోర్డ్ అంటే ఏంటో కూడా నేను చూపిస్తాను, ప్రతిదీ అయితే మన దగ్గర ఉంది చూపించేస్తాను. సో లైక్ కంటెంట్ అయితే మేబీ సమ్ ఆడియో ఇష్యూస్, వీడియో ఇష్యూస్ ఉండొచ్చేమో, కానీ కంటెంట్ లైక్ మ్యాటర్ లైక్ టాప్ నోచ్ అయితే ఉండబోతుంది. సో మనం పవర్ సోర్స్ యూనిట్ గురించి అయితే తెలుస్తుంది. దాని ఫంక్షనాలిటీ మెయిన్ ఏంటంటే పవర్ని సప్లై చేయడమే, పవర్ సప్లై యూనిట్ ఆర్ పవర్ సోర్స్ యూనిట్. సో నెక్స్ట్ వచ్చేసి, సో పవర్ సోర్స్ యూనిట్ గురించి మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ మనం మదర్ బోర్డ్ గురించి అయితే మాట్లాడదాం. మదర్ బోర్డ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఇంకా ప్రతిదీ అనేది దీనికే కనెక్ట్ అయి ఉంటుంది మదర్ బోర్డ్. లైక్ ఇంకా నువ్వు ఏం కనెక్ట్ చేయాలన్నా దీనికే కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ అనమాట. ఇది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో దీన్ని పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ వైఫై కార్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది మనకి, లైక్ వైఫై కార్డ్ ఆర్ నెట్వర్క్ కార్డ్ అంటాం మనం. సో ఇది చాలా ఇది ఎంత మంచిది అయితే అంత బెటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే మనకు ఉంటుంది అనమాట. సో యాజ్ యూజువల్ వైఫై అయితే మ్యాటర్ అయితే అవుతుంది, బట్ స్టిల్ సో మనం ఇవన్నీ ఉన్నాయి కదా, మనం వీటికి కనెక్ట్ చేస్తాం అనమాట. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇది వైఫై కార్డ్, మనం దీన్ని ఇదిగో ఇక్కడ కనెక్ట్ చేసేస్తాం. సో సింపుల్ యాజ్ దట్. సో దీన్ని ఇలా కనెక్ట్ చేసేసి లైక్ ఇది మదర్ బోర్డ్ అనమాట, దీనికి ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఇది వైఫై అడాప్టర్ పక్కన పెట్టేస్తే ఇది హెచ్డిడి. అండ్ ఇంకోటి మీకు చూపించాలి, ఇది ఎస్ఎస్డి. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్, ఇదేమో హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పూర్తిగా లైక్ సర్క్యూటే ఉంటుంది, ఇదేంటంటే లోపల ఒక సీడీ ఉంటుంది అనమాట, లైక్ టైప్ ఆఫ్ సీడీ అనుకోవచ్చు. ఆ డిస్క్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, దీంట్లోనేమో ఓన్లీ సర్క్యూట్ ఉంటుంది. ఒకవేళ ఇది కింద పడితే మాత్రం మేబీ సమ్ డ్యామేజ్ అయితే మాత్రం ఇది చాలా కష్టం, లైక్ పనిచేయదు. బట్ ఇది అలా కాదు, ఇది నార్మల్గా చాలా స్పీడ్ ఉంటుంది. ఇది లైక్ అన్లైక్ దిస్, ఇది అంత స్పీడ్ ఉండదు. ప్లస్ లైక్ ఇది ఎట్లా అంటే, ఇది పాత కంప్యూటర్స్లో వాడేవాళ్ళు, ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. ఈ రెండు ఏంటంటే మన మెయిన్ మెమరీ అనమాట. సో లైక్ ఏంటి, దీంట్లో మనం ఏమైనా స్టోర్ చేసామంటే అది పర్మనెంట్గా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ పవర్ సోర్స్ ఆగిపోతే క్లీన్ అయిపోవటం అట్లాంటిది ఏదేమి ఉండదు. మనం ఫొటోస్, వీడియోస్ ఏం సేవ్ చేసుకున్నా మొత్తం దీంట్లోనే సేవ్ అయిపోతాయి. సో దీన్ని కూడా పక్కన పెడతాయి. ఈ వీటికి కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ పిన్ చూస్తే లైక్ కామన్ పిన్ అయితే ఉంటుంది, వాటిని SATA అంటారు, SATA కేబుల్. సో అది కూడా చూపిస్తాను. ఇదైతే SATA అనమాట. సో దీనికి సింపుల్గా ఇలా అయితే కనెక్ట్ చేసేసి, లైక్ యాక్చువల్లీ మనకి కనెక్టింగ్ అవసరం లేదు, మనం మొత్తం పీకేయాలి కాబట్టి. సో సింపుల్గా ఇలా కనెక్ట్ చేసేస్తే కనెక్ట్ అయిపోద్ది. దీన్ని మదర్ బోర్డ్లో ఇక్కడ SATA పోర్ట్స్ ఉంటాయి, చూపిస్తా ఒక్క నిమిషం. చూసారా ఇక్కడ కనిపిస్తుందా, 1 2 3 4 SATA పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది సింపుల్గా ఇది ఇలా తీసేసుకొని దీనికి ఉంది కదా, ఇలా కనెక్ట్ చేసేస్తే
కనెక్టెడ్. సో ఇంకో వైర్ ఏదో ఉంటుంది దానికి పవర్కి లైక్ అవి కూడా కనెక్ట్ చేసేస్తే చూపిస్తాను కొన్ని కూడా. సో ఇది ఉంది కదా, లైక్ ఇది కూడా సెట్ అనే. సో ఆ వైర్లన్నీ కనెక్ట్ చేసేస్తే మనం సింపుల్గా మనం అయితే వాడుకోవచ్చు. సో మదర్ బోర్డ్ కూడా పక్కన పెట్టేస్తాను యాజ్ ఆఫ్ నో. సో చూపించడానికి ప్రతిసారి ఈజీగా ఉంటుంది. సో పిక్ పక్కన పెట్టేస్తాం. సో హెచ్డిడి చూసాం, ఎస్ఎస్డి చూసాం. సో ఇప్పుడు మన హీరో అనమాట వీడు. లైక్ ఇది ఎంత మహా అంటే లైక్ ఒక 4GB ఉంటుంది. ఇది 4GB కదా. మన మొబైల్స్లో 16GB 13GB అని మెమరీ ర్యామ్ వాడతాం కదా. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే లైక్ DDR4 DDR3 అని ఉంటాయి. సో లైక్ ఎంత మంచి వర్షన్ అయితే అంత స్పీడ్ అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఏదైనా మన యాప్ని మనం లోడ్ చేసినప్పుడైనా కానీ ఓపెన్ చేసినప్పుడు కానీ ఫస్ట్ మన ర్యామ్లో అదే లోడ్ అయ్యి దాని ద్వారా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మెయిన్ హీరో అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది కూడా మెమరీ. లైక్ నేను చెప్పాను కదా ఇది 4GB ఉంటుంది. బట్ దీనంత కాస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే చెప్తున్నా కదా ఇప్పుడైతే ఇంకా చాలా ప్రైజెస్ అయితే పెరిగాయి. ఇప్పుడు మనం కొనుక్కునే స్టేజ్లో కూడా ఉంటాము, అంత ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి ఎందుకంటే డేటా సెంటర్స్ వల్ల. సో దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే వాలటైల్ మెమరీ అనమాట. ఇది వన్స్ మన పీసీ అనేది ఆఫ్ అయిపోతే దీంట్లో ఉండే డేటా అంతా క్లియర్ అయిపోతుంది. సో అదైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫారెన్సిక్స్ ఇన్సిడెంట్లో మనం ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నా లేకపోతే ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఒక పీసీలో ఏమైనా జరిగిందని సస్పెక్ట్ చేస్తే మనం ఆ పీసీని అనేది ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఉండే మెమరీ అనేది డిలీట్ అయిపోతుంది. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. సో ఇది వాలటైల్ మెమరీ. లైక్ ఎలా చెప్పాలి, ఇప్పుడు మనకు ఒకళ్ళు ఫోన్ నెంబర్ చెప్తున్నారు. సపోజ్ మనం ఎక్కడ యూపీఐ పేమెంట్ చేయాలి, ఫోన్ నెంబర్ చెప్తుంటే 800 అంటారు. సో మనం 800 కొడతాం, తర్వాత 800 గుర్తుంటుంది. ఇంకో నెంబర్ చెప్తారు, వెంటనే మనం ర్యామ్లో స్టోర్ చేసుకొని వెంటనే మనం మొబైల్లో కొడతాం కదా. అట్లనే ఇదనమాట. ఇది ఎలా అంటే మన పేరెంట్స్ నెంబర్స్ అవన్నీ సేవ్ చేసుకుని పెట్టుకుంటాం కదా మన బ్రెయిన్లో, అలా ఇవి అనుకోవచ్చు. సో ఇది కూడా పక్కన పెట్టేస్తాం. సో ఇది జస్ట్ ఏం లేదు, లైక్ నార్మల్గా ఈథర్నెట్ పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా కనెక్టివిటీకి కోసం లైక్ పీసీకి బ్యాక్ సైడ్లో కనెక్ట్ చేయడం కోసం ఇవైతే. సో లైక్ ఇవన్నీ మదర్ బోర్డ్కి కనెక్ట్ చేస్తాం. ఇది జస్ట్ చూడండి 2 ఈథర్నెట్ పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్, ఇవన్నీ జస్ట్ కనెక్ట్ చేయడం కోసం. అండ్ దిస్ ఈస్ VGA కేబుల్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజుల్లో చాలా తక్కువ అయితే వాడుతున్నారు. బట్ HDMI కంటే ముందు ఇదే వాడేవాళ్ళు బాగా. ఇవి కూడా అన్నీ తెలుసుకోవాలి మనం, ఎందుకంటే ఒక చోట మనం ఏమైనా చేస్తున్నప్పుడు కానీ ఏదైనా లైక్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నా మనకి ఈ కేబుల్స్ ఏంటి ఎందుకు వాడతారు ఏంటి తెలిస్తేనే మనం. ఇవి మెయిన్లీ ఏంటంటే మన CPUని మన మానిటర్ కనెక్ట్ చేయడం కోసం మనం వాడతాం. లైక్ యాజ్ సింపుల్ యాజ్ HDMI కేబుల్. సేమ్ HDMI కేబుల్ ఫంక్షనాలిటీ ఉండదు, బట్ సమ్ ఫీచర్స్ విల్ బి డిఫరెన్స్ అనమాట. సో మన లాస్ట్లో ఒకటి మాట్లాడదాం అనుకున్నాం కదా, దానప్పుడు ఇది కూడా మాట్లాడతా. సో ఇవి కూడా సమ్ కనెక్టర్స్ అనమాట. సో ఇది ఏంటంటే పవర్ స్విచ్ చూపిస్తా నేను. దీని గురించి లాస్ట్లో లైక్ ఆ ప్రాసెసర్ గురించి కూడా మాట్లాడిన తర్వాత దీంతో మాట్లాడతా. ఇది ఒక SATA కేబుల్. అండ్ మన పీసీని ఎప్పటికప్పుడు కూలింగ్లో ఉంచడం కోసం కూలింగ్ ఫ్యాన్ అనమాట, ఎక్స్టర్నల్ కూలింగ్ ఫ్యాన్. అండ్ ఆల్సో ఇది DVD డ్రైవ్. సో ఈ రోజుల్లో మన కంప్యూటర్లో అయితే మన ల్యాప్టాప్స్లో DVD డ్రైవ్స్ కూడా ఇవ్వట్లేదు, బట్ చూపిస్తున్నా. ఇది DVD డ్రైవ్, ఇక్కడ ప్రెస్ చేస్తూ వస్తుంది. ఇది లైక్ ఏంటి ఇంత బేసిక్ చెప్తున్నాడు అని అనుకోవద్దు, ప్రతిదీ మనం నేర్చుకోవాలి. ఒక సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఎంతూసియాస్ట్గా మనం ప్రతిదీ ఎలా వర్క్ అవుతుంది, ప్రతి కాంపోనెంట్ ఏంటి, మనం ఎక్కడన్నా సడన్గా ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా ప్రతిదీ అర్థం చేసుకోవాలి మనం. సో ఇది DVD డ్రైవ్ జస్ట్ చూపిస్తాను. ఒకవేళ తెలిస్తే కొంచెం స్కిప్ కొట్టండి అంతే. ఇదిగో ఇందాక మనం పవర్ సోర్స్ యూనిట్ అన్నాం కదా. సో దీనికైతే ఇలా పవర్ అయితే ఇవ్వాలి. జస్ట్ దీని ప్లగ్ పెట్టేస్తే సరిపోద్ది, దీనికి పవర్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ SATA. సో మనం లాస్ట్లో మాట్లాడుతా అన్నాం కదా, మేబీ వీడియో లెంత్ ఉండొచ్చు లేకపోతే లెంత్ తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ కంటెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో లైక్ మనం ప్రతిదీ నేర్చుకుంటేనే మనం ఏదైనా చేయగలం. సో వైఫై కార్డ్ కూడా పీకేస్తాను, లైక్ నెట్వర్క్ కార్డ్ కూడా పీకేస్తాం. సో ఇక్కడ చూసారా, ఇది మెయిన్ అనమాట, ఇది బ్రెయిన్. లైక్ ఇది ఏ బ్రాండ్ అంటే AMD బ్రాండ్. ఇంటెల్ బ్రాండ్ ఉంటాయి, AMD ఉంటాయి. సో ఇది AMD బ్రాండ్. మెయిన్లీ మన AMD Ryzen అంటాం కదా. సో ఇది ఇలా పుల్ చేస్తే
ఇది ప్రాసెసర్. సో దిస్ ఈజ్ బ్రెయిన్, అసలు మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆర్ కాస్ట్లీ థింగ్ ఇన్ ద పీసీ అనమాట. ర్యామ్స్ కంటే ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎంత బెస్ట్ అయితే అసలు తిరగలేదు అన్నట్లు ఉంటుంది. సో మనం ఇదైతే చాలా, ఇది గోల్డెన్ ప్లేటింగ్ ఉంటుంది కదా, చాలా డెలికేట్గా అయితే యూజ్ చేయాలి. సో ఇది మెయిన్ థింగ్ ప్రాసెసర్ అనమాట. లైక్ ఎవ్రీథింగ్, లైక్ మనం ర్యామ్నైనా దేన్నైనా కంట్రోల్ చేయాల్సింది ఏదైనా అదే. సో ఇక్కడ నా చిన్న బ్యాటరీ చూసారా, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, ఇది కూడా మెయినే. ఎందుకంటే మనం లైక్ మనకి టైం తెలుస్తుంది కదా, అట్లాగే దీనికి కూడా టైం తెలియాలంటే ఇది కావాలి. సో దీని లోపల చిన్న క్లాక్ ఉంటుంది, బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది, దానికి పవర్ సోర్స్ ఇది అనమాట. ఇది పోయిందా మన కంప్యూటర్ ఆన్ కూడా అవ్వదు. నేను చాలాసార్లు ఫేస్ చేశాను, ఇది చాలాసార్లు పోతే మా కంప్యూటర్ ఆన్ కూడా అవ్వేది కాదు ఇంతకుముందు. నేను చిన్నప్పుడు వేరే కంప్యూటర్ వాడేవాడిని, సందర్భం వస్తే అది కూడా చూపిస్తా. సో ఇందాక విజిఏ కేబుల్ ఉంది కదా, ఈ రెండింటిలో విజిఏ మేల్ ఫీమేల్లో కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఆడియోకి సంబంధించిన పోర్ట్స్ ఇవి, ఈథర్నెట్ పోర్ట్, యూఎస్బి పోర్ట్స్ అండ్ ఎగ్జాక్ట్ దీని పేరు తెలియదు, ఇది మౌస్ కీబోర్డ్ పోర్ట్స్ అనమాట. ఇవి అన్న మౌస్ కీబోర్డ్ యూఎస్బిసి ఆర్ బ్లూటూత్ అంటారు కదా, ఇవి ఓల్డ్ వర్షన్స్ అనమాట. ఇంతకుముందు ఈ వర్షన్సే వాడేవాళ్ళు, ఇప్పుడు కొత్తవన్నీ టైప్ సి యూఎస్బిలోనే వస్తున్నాయి. బట్ ఇవి ఓల్డ్ వర్షన్స్, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు. సో అవి కూడా తెలుసుకుంటే తర్వాత నేను చెప్పాను కదా పవర్ కేబుల్, పవర్ బటన్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియో నుంచి ఫైనల్ టేక్ అవే ఏంటంటే, మనం ఒక సిపియూలో పవర్ బటన్ నొక్కితే ఏమవుతుంది. సో ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఈ పవర్ బటన్ ఉంది కదా, ఇక్కడ పవర్ బటన్ కనిపించట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఈ పవర్ బటన్ నొక్కగా ఏమవుతుందంటే, ఇది ఉంది కదా, దీనికి ఆల్రెడీ పిఎస్యుకి పవర్ సోర్స్ అనేది ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటుంది. బట్ ఏమిటంటే జస్ట్ హోల్లో ఉంటుంది. సో మనం దీన్ని, ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ పోర్ట్, ఫస్ట్ పోర్ట్ ఆర్ ఇది కొంచెం బెండ్ అయింది, పెట్టడానికి లేదు. సో అక్కడైతే కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ బటన్ నొక్కుతామో అప్పటి వరకు ఇక్కడ మదర్ బోర్డ్లో ట్రాన్స్ఫర్ అవ్వని ఒక కరెంట్ అనేది ఫస్ట్ ఇది వెళ్ళేసి ఈ పిఎస్యు యూనిట్కి చెప్తుంది అనమాట, నాకు పవర్ కావాలి అని. సో ఇప్పుడు ఈ పవర్ కావాలని ఇది చెప్తుంది కదా, ఇది వెంటనే పవర్ సప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత మన మదర్ బోర్డ్లో కర్నల్ అనేది ఉంటుంది. సో ఆ కర్నల్లో ఉండే బయోస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మదర్ బోర్డు ఉంది కదా, మదర్ బోర్డులో ఉండే బయో సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. బయో సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత దీనికి ఏమేమి కనెక్ట్ చేస్తున్నాయో చూస్తుంది. ఎస్ఎస్డి కనెక్ట్ చేస్తుందా, హెచ్డిడి కనెక్ట్ చేస్తుందా, అసలు ఏమేమి డివైజెస్ కనెక్ట్ చేస్తున్నాయి. ఏమేమి డివైజెస్ అంటే లైక్ మెమరీ డివైజెస్, లైక్ స్టోరేజ్ డివైజెస్ ఏమేమి కనెక్ట్ చేస్తున్నాయి చెక్ చేసి ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది దానికి ఆల్రెడీ. ఇంతకుముందు నీకు ఎప్పటి నుంచో ఇవన్నీ ఇంటర్నల్ స్టోరేజెస్ కాబట్టి ఇవి ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటాయి కాబట్టి ప్రయారిటీ లిస్ట్లో. సో మేబీ ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ కాబట్టి మన కంప్యూటర్ చాలా ఫాస్ట్గా బూట్ అవ్వాలంటే దీంట్లో ఓఎస్ పెట్టుకున్నాను నేను. సపోజ్ ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ వెళ్ళేసి, ఒకవేళ ప్రయారిటీ లిస్ట్లో 1 ఇది ఉందంటే ఫస్ట్ దీంట్లో ఓఎస్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓఎస్ అంటే విండోస్ అయినా లినక్స్ అయినా ఏమైనా ఓఎస్ ఉందా లేదా దీంట్లో చెక్ చేసి, ఒకవేళ దీంట్లో లేకపోతే దీంట్లోకి వస్తుంది. సో సపోజ్ ఇదే ప్రయారిటీ 1, ఫస్ట్ దీంట్లోకి వెళ్తుంది. లినక్స్ ఉందనుకో బూట్ చేసేస్తుంది, దీంట్లో విండోస్ ఉన్నా పట్టించుకోదు. లేదంటే ఫస్ట్ ప్రయారిటీ ఇది కాబట్టి ఫస్ట్ దీన్ని బూట్ చేసేస్తుంది. లినక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది, ఇది ఫాస్ట్ కాబట్టి నేను స్టోర్ చేసుకున్నాను. సో మెయిన్ థింగ్ అయితే అదనమాట ఈరోజు టేక్ అవే. మనం ఒక బటన్ నొక్కినప్పుడు పవర్ బటన్ నొక్కినప్పుడు ఏం జరుగుతుంది, అదే మన మెయిన్ టేక్ అవే ఈరోజు. సో ఈ వీడియో ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో సైబర్ సెక్యూరిటీ అయితే చాలా పెద్దగా అయితే నేనైతే ప్లాన్ చేశాను. మనం గట్టిగా ఈ సిరీస్ని చాలా హిట్ చేయాలంటే మన సపోర్ట్ అయితే చాలా గట్టిగా ఉండాలి. సో మన వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, సో ఈ వీడియోకి అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాం. చాలా ఇన్ఫర్మేషనే వచ్చింది అనుకుంటున్నా, బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ఒక చిన్నప్పుడు పీసీస్తో ఆడుకోవడం, ఓపెన్ చేయడం అన్నీ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బట్ డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ ల్యాప్టాప్ వచ్చిన వాళ్ళకైతే ఇలాంటివన్నీ అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ కాంపోనెంట్స్ ఓకే, ఇది మర్చిపోయాను కదా,
ఇది ప్రాసెసర్ ఉంది కదా, ప్రాసెసర్ మీద మౌంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇలా ఉంది ప్రాసెసర్, దీని మీద ఇలా మౌంట్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రాసెసర్ అనేది చాలా మెయిన్ థింగ్ అని చెప్పాను కదా. సో ఆ మెయిన్ థింగ్ అనేది లైక్ చాలా హీట్ అయితే అవుతుంది, చాలా అంటే చాలా. దాని మీద ఒక థర్మల్ పేస్ట్ పూసి ఆ ఫ్యాన్ అయితే అంటిస్తామని మౌంట్ చేస్తాం. సో అది చాలా హీట్ అవుతుంది కాబట్టి దాన్ని మౌంట్ చేసేసి మనం వాడుకుంటాం. సో ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి, ఏమైంది పర్లేదు, టేక్ అవే తీసుకుందాం. సిరీస్ అయితే ఆపేది లేదు. సెకండ్ ఎపిసోడ్ కోసం మీరు రెడీ అనుకుంటున్నా. థ్యాంక్ యూ.